హలో అండి. మీరు ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మేమైతే ఇక్కడ ట్రైన్‌లో వెళ్తున్నాము. బస్‌లో నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ చెన్నై సెంట్రల్ నుంచి ట్రైన్‌లో అయితే బయలుదేరుతున్నాము. అయితే మనకు ఊటీ వరకు ట్రైన్ ఉండదు. మెట్టుపాలెం అనే స్టేషన్‌లో ఉంటుంది. ఇక్కడ చెన్నై సెంట్రల్‌లో 9:00 ట్రైన్ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 6:15, 6:30 అలా అవుతుంది. నీలగిరి ఎక్స్‌ప్రెస్ అయితే చెన్నై సెంట్రల్ నుంచి ఉంటుంది. మీరు కావాలంటే బస్‌లో కూడా వెళ్ళొచ్చు. కోయంబత్తూర్ వరకు ట్రైన్‌లో వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు బస్‌లో వెళ్ళొచ్చు. మేమైతే మొత్తం ట్రైనే ప్రిఫర్ చేశాము. ఇది నైట్ 9:00 కదా ట్రైన్. సో, మేమైతే డిన్నర్ చేసేసి కొద్దిగా స్నాక్స్ తీసుకొనితే వెళ్ళాము. మేము సెకండ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. అందులో 4 సీట్స్ బుక్ చేసుకున్నాము. దానివల్ల ఏంటంటే పిల్లలతోని వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సెపరేట్‌గా ఉంటుందనేసి ఇలా 4 బ్లాక్స్ అయితే తీసుకున్నాము. మనకు కర్టెన్ వేసేసుకుంటే మనది మనకు ఉంటుంది గదా! సో, అందుకోసమని. మేము వెళ్ళేది ఇది డిసెంబర్ మంత్. అలానే క్రిస్మస్ హాలిడేస్. సో, రష్ అనేది ఎక్కువనే ఉంటుందని తెలుసు. అలానే పిల్లల్ని కొద్దిగా ఎంగేజ్ చేయడానికి కొద్దిగా స్నాక్స్, కొంచెం హెల్తీ వెర్షన్‌లో తీసుకెళ్ళాను ఈసారి. ఎప్పుడు ఇలా అని కాదు. అప్పుడప్పుడు హెల్తీ వెర్షన్ ఇస్తాను. అన్‌హెల్తీ వెర్షన్ కూడా ఇస్తాను. అలానే పిల్లల్ని ఫోన్‌తోనే ఎంగేజ్ చేయకుండా చిన్న పాకెట్ బుక్స్ ఉంటాయి కదా! ఆ పాకెట్ బుక్స్ అయితే తీసుకున్నాను. సో, దానివల్ల వాళ్ళకు ఏదైనా రాపియడం అది చేయడం వల్ల కొద్దిగా ఎంగేజ్ అవుతారు అనేసి అది తీసుకెళ్ళాము. కంపల్సరీ అందరూ ఇలా అని కాదు. నేను స్పెసిఫిక్‌గా ఇలా చేద్దాం అనుకున్నాను. సో, అందుకోసమే చిన్న చిన్న పాకెట్ బుక్స్ తీసుకెళ్ళి పిల్లలకైతే అడిషన్స్, అలానే సబ్ట్రాక్షన్స్ వాళ్ళకు ఏముందో సిలబస్‌లో అలాంటివైతే కొన్ని పెట్టేశాను. అలా ఎంగేజ్ చేశాము. మా చిన్న బాబు ఇంట్లో ఫుడ్ తినలేదు. కొద్దిగా వాడి కోసం మాత్రం ఫుడ్ తీసుకువెళ్ళాను. అలానే మెయిన్‌గా ఊటీలోకి ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అని తెలుసు నాకు. సో, అందుకే స్టీల్ బాటిల్సే తీసుకెళ్ళాము. మళ్ళీ అక్కడికెళ్ళినాక పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడిపోతాం కదా! సో, అందుకోసమే. అలానే మంచిగా జాకెట్, గ్లౌజెస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఒకవేళ మాకు మొత్తం ఊటీ బడ్జెట్ ఎంత అయింది అనేది మీకు కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లలో చెప్తాను. ఇక్కడైతే మేము మెట్టుపాలెంలో అయితే మార్నింగ్ 6:30కి అయితే రీచ్ అయిపోయాము. మనకు మెట్టుపాలెం నుంచి ఊటీకి ట్రైన్ ఉంటుంది. అది స్టీమ్ ఇంజిన్ ట్రైన్. అది 7:10కి మనకు ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలానే జనరల్ 3 బోగీలు ఉంటాయి. ఎక్కువ ఏం కాదు. ఓన్లీ 4-5 బోగీలు ఉంటాయి అవి. ఫస్ట్, సెకండ్ క్లాసెస్ ఏంటి అంటే మనం 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి టికెట్ అనేది. లేదు అనుకుంటే మన జనరల్ బోగి 1 డే బిఫోర్ కానీ ఆ రోజు చేసుకున్నా ఓకే. కానీ మనకు కన్ఫామ్‌గా టికెట్ కన్ఫర్మ్ అవుతుందని కంపల్సరీ అయితే చెప్పలేము. అది మన లక్, ప్యూర్ లక్ బేస్డ్. మేము ఇక్కడ 4 టికెట్స్ బుక్ చేసుకుంటే మాకు ఓన్లీ 2 టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. కొద్దిగా మనకు లోపట ఎలా అంటే కంజెస్టెడ్‌గా ఉంటుంది. మన బస్సు సీట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. అలానే ఈ టాయ్ ట్రైన్ అనేది 5 అవర్స్ జర్నీ. అందులోనే వాష్‌రూమ్స్ అనేటివి ఉండవు. సో, ఫుడ్ కూడా క్యారీ చేయమని మాకైతే చెప్పారు చాలామంది. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ అలానే చాలా స్నాక్స్ కూడా తీసుకున్నాము పిల్లల కోసము. పిల్లలున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాము స్నాక్స్. 5 అవర్స్ కదా! సో, అందుకోసమని. ఇక్కడైతే మెట్టుపాలెం నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 7:10 స్టార్ట్ అయితే మనము ఊటీకి రీచ్ అయ్యేసరికి 12 అవుతుంది. ఇది కొద్దిగా సెకండ్ క్లాస్ ఏసీ తీసుకున్నాం మేము. బట్ కంజెస్టెడ్ అంటే బస్సు కన్నా ఇంకా కంజెస్టెడ్‌గా ఉంది ట్రైన్ అయితే. అంటే 4 మెంబర్స్ ఒకటే సీట్‌లో కూర్చోవడం అంటే చాలా కష్టం. అంటే ఒక్క బెర్త్‌కి 2 సీట్స్ మాత్రమే. లగేజ్ పెట్టడానికి మనకి ఏది లేదు. బట్ ఏంటంటే ట్రైనే ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఈ ఊటీ వెళ్ళే దారి అంతా కొద్దిగా జిగ్‌జాగ్ అంటే ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కదా! పిల్లలు వామిటింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అలానే ట్రైన్‌లో మంచి లొకేషన్స్ కూడా మనకు కవర్ అవుతుంది అనే కాన్సెప్ట్‌లో ట్రైన్ అయితే మేము ప్రిఫర్ చేసాము. మీకు సీట్స్ చూస్తే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అంత కంఫర్టబుల్‌గా అయితే మేమైతే కూర్చోలేదు. కానీ కొద్దిగా ముందుకు వెళ్ళినాక సెటిల్ అయిపోయాము. ఎందుకంటే ప్రతి స్టాప్స్‌లో మనకు ఆపుతారు ట్రైన్ అనేది. ఆ లొకేషన్స్ మనం మంచిగా కవర్ చేసుకోవచ్చు. అందరి ఫోన్స్ అంతా బయటనే ఉన్నాయి. ఇక్కడ మంచిగా లొకేషన్స్‌లో బయట మనం బ్రిడ్జెస్ దాటుతుంటాం, టనెల్స్ దాటుతుంటాం. చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇక్కడైతే ఒక స్టేషన్ 2 స్టేషన్స్ తర్వాత ఒక స్టేషన్‌లో ఆపారు. మంచిగా ఫోటోస్, పిక్చర్స్ అన్నీ తీసుకోవచ్చు. అయితే వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు మంకీస్ ఉంటాయి. సో, అన్ని విండోస్ క్లోజ్ చేయమని. చాలామంది పెట్టలేదు విండోస్ అనేది. సో, కింది నుంచి ఫుడ్ చాలామంది తీసుకొచ్చుకుంటారు కదా! ఆ ఫుడ్ అంతా మంకీసే తినేసాయి. నెక్స్ట్ స్టాప్‌లో మనకు ఫుడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టీ, కొద్దిగా స్నాక్స్, టిఫిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఓన్లీ ఫస్ట్ వాళ్ళకే అందుతాయి. లాస్ట్ వాళ్ళకైతే అందవు.
సో ఇక్కడ ఆగితే మీరు కొద్దిగా తీసుకోవచ్చు, బట్ ఓన్లీ స్నాక్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. అలానే వాష్రూమ్స్ కూడా మనకు ట్రైన్లో ఉండవు, ఇక్కడే మనము వాష్రూమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసరికి మేము 9:30 అలా అయిపోయింది. అదైతే తర్వాత నెక్స్ట్ లొకేషన్లో కూడా మంచిగా ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత దాదాపు కున్నూరు దగ్గరకు వచ్చేసాము మనము. ఇక్కడైతే మంచిగా వాటర్ ఫాల్ దగ్గర కూడా మనకు ట్రైన్ ఆపుతారు, మంచిగా ఫొటోస్ అయితే మంచిగా తీసేసుకోవచ్చు, ఇక్కడే వీడియోస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కున్నూరులో స్టాప్ అయితే ఉంటుంది, మధ్యలో స్టాప్స్ ఉంటాయి, బట్ ఎవరు ఎక్కరు. దాదాపు అందరూ కున్నూరు నుంచి అయితే టికెట్స్ చేసుకుంటారు. మళ్ళీ మన రూమ్స్ కూడా చాలా మంది కున్నూరులో కూడా చేసుకుంటారు. ప్రైజెస్ అయితే దాదాపు 2500 నుంచి మనకు 3000, 4000 అంటే ఇండివిజువల్ బట్టి మనకు రేట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి హోటల్స్వి. మేమైతే ఊటీలో రూమ్ బుక్ చేసుకున్నాము, సో కున్నూరులో అయితే మేము దిగలేదు. కున్నూరు నుంచి మళ్ళీ మనకు ఊటీకి 1 అవర్ జర్నీ. యాక్చువల్గా మనకు ట్రైన్ జర్నీ అనేది ఎక్కువ టైం పడుతుంది, 5 అవర్స్. మామూలుగా మనం బస్లో అటు ఇటు వెళ్తే కొద్దిగా టైం అనేది తక్కువనే పడుతుంది, 59 కిలోమీటర్స్ ఏమో ఉంది, బట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. మీరు బస్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కొద్దిగా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. మా పిల్లలైతే స్పెసిఫిక్గా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇక్కడ ఊటీలో దిగాము. ఊటీ స్టేషన్ని ఉల్గమండలం అంటారు, కరెక్ట్ స్పెల్ చేశానో లేదో నాకు అంత ఐడియా లేదు. ఇక్కడైతే మేము రైల్వే హాలిడే హోమ్ అయితే బుక్ చేసుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ హాలిడే హోమ్స్ ఉంటాయి, సో అవి అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇదైతే బెడ్రూమ్, 2 బెడ్స్ ఇచ్చారు, అలానే హీటర్ ఇచ్చారు, అలానే ఒక కిచెన్ కూడా ఉంది. కిచెన్లో మనకు వెజిల్స్ అవి కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒక 2 months ముందే ఈ హాలిడే హోమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలానే మీరు బయట ఒకవేళ రూమ్ తీసుకునేది ఉంటే ఖచ్చితంగా హీటర్ అలానే గీజర్ 2 ఉన్నాయో ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే మేమైతే దిగేశాక ఫ్రెష్ అప్ అవ్వలేదు, మేము కిందనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. సో మేము ఏంటంటే టైం వేస్ట్ చేయాలనుకోలేదు, ఎందుకంటే ఈవినింగ్ తర్వాత మనకు కొద్దిగా చలి అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము వెంటనే ఏం చేసామంటే బైక్ తీసుకొని మేమైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చిన లొకేషన్ ఏంటంటే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్. ఇదైతే దీనికి మనకు అడల్ట్స్కి ఏంటంటే 100 రూపీస్, కిడ్స్కి 50 రూపీస్ ఎంట్రీ టికెట్. మా చిన్న బాబుకి ఏంటంటే 5 years లోపు వాళ్ళకు టికెట్ లేదు, సో మా చిన్న బాబుకి లేదు, ఓన్లీ మా ముగ్గురికి కాబట్టి 250 అయితే పడింది. ఇదైతే చాలా బాగుంది హార్టికల్చర్ది. ఇది న్యూ కన్స్ట్రక్షన్, అంటే ఇంకా మనకు లొకేషన్లో కూడా ఇది రావట్లేదు, ఈ మధ్యలోనే ఇది స్టార్ట్ అయిందంట. బట్ నిజానికి ఇది చాలా బాగుంది. నేను తర్వాత చూసిన బొటానికల్ గార్డెన్ కన్నా నాకు ఫస్ట్ చూసిన ఈ హార్టికల్చర్ అయితే చాలా మంచిగా అనిపించింది. మేము ఇక్కడ లంచ్ కూడా చేయలేదు, మేము ఆల్రెడీ స్నాక్స్ టిఫిన్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా ట్రైన్లోనే, సో అవి తినేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే పిల్లలు వద్దు అన్నారు అనేసి మేము వెయిట్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఊటీ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ గ్రీనరీ మాత్రం చాలా మంచిగా ఉంది, చాలా ప్లజెంట్గా ఉన్నాయి. మేము డిసెంబర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మంచిగా ఫ్లవర్స్ కూడా మంచిగా ఉన్నాయి, సో మంచి ఫొటోస్కి అయితే సూపర్ ప్లేస్ అనే చెప్పొచ్చు. వెదర్ కూడా చల్లగానే ఉండే అప్పటికి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అలానే వాటర్ అయితే క్యారీ చేయండి. బయట అవుటర్లో ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం లోపల మాత్రం లేదు ఫుడ్, వాటర్. సో మేమైతే తీసుకొని వచ్చాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమి అవ్వలేదు. ఇక్కడ మంచిగా గార్డెన్ అంతా చూసేసి ఆ తర్వాత మనకు చాలా వీడియోస్లలో ఇలాంటి ఫొటోస్ దిగుతారు కదా, అంటే లోకాలిటీ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగుతారు కదా, ఈ ఫొటోస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మేమైతే ఇలాంటివి ఏమీ తీసుకోలేదు, అంటే స్పెసిఫిక్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి ఫొటోస్ మీద. సో మంచిగా న్యాచురల్గా వచ్చిన ఫొటోస్ అయితే బాగుంటాయి అనేసి నేనైతే తీసుకోలేదు. ఇది ఏంటంటే కొద్దిగా ఫోటో షూట్కి మందమే ఇలా టీ ప్లాంటేషన్స్ అయితే పెట్టారు. అలానే ఇదేంటంటే ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా పెట్టేసి దాని కింద స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు. ఇది చాలా బాగుంది. వీడియోస్లో నేను అంత క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మా హస్బెండ్ ఫోన్లో కొద్దిగా వీడియోస్ అయితే తీశాను, ఎందుకంటే మేము కింది నుంచి రావడము అలానే నైట్ ట్రైన్ జర్నీలో కూడా నేను ఛార్జింగ్ అనేది పెట్టలేదు, ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో పవర్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మీరైతే.
ఇక్కడ మేము వచ్చేసరికి 1:15 అలా అయింది అంతే. 1:50 నుంచి దాదాపు 3 వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేశాము. ఇదంతా నడుచుకుంటా రావడం కదా, చాలా మంచిగా అనిపించింది. నేను చెప్పాను కదా, వీడియోస్ మాత్రం పూర్తిగా తీయలేదు. మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ కావాలంటే యూట్యూబ్లలో ఉన్నాయి, కావాలంటే వీడియోస్ చెక్ చేసుకోండి. నేను తీసిన వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అయితే లంచ్ టైం ఎప్పుడో అయిపోయింది కదా, సో ఇప్పుడైతే లంచ్ చేద్దామని వెళ్ళాము. బట్ అక్కడ మీల్స్ లేకుండే. ఆ టైంకి మేమైతే పరోటా అలానే చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. మంచిగా వేడిగా సర్వ్ చేశారు. ఈ చలికి మంచిగా వేడిగా అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. ఫుడ్కి అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. మధ్యలో చాలా ఫుడ్ హోటల్స్ ఉన్నాయి, చాలా స్నాక్స్ అవి ఇవి కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. మేము ఏంటంటే బైక్లో వెళ్ళాము. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బైక్లో ఏంటంటే మేము 3.5 కిలోమీటర్స్ లోపే అన్ని కంప్లీట్ చేసేద్దాం ఈవినింగ్ వరకు అనుకున్నాము. బట్ చలి, వెదర్ చాలా చల్లగా అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:30 అలా అయింది. 4:30కి మనకు 6 o'clockకి ఇది క్లోజ్. సో ఇదేంటంటే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ రష్ చాలా ఉన్నారు. మేము ఫస్ట్ వెళ్ళిన కర్ణాటక హార్టికల్చర్ దాంట్లో ఇంత రష్ లేరు. సో ఇక్కడ టికెట్ తీసుకోవడానికి మాకు టైం అయితే పట్టింది. ఇక్కడ కూడా టికెట్ సేమ్ అడల్ట్స్కి వచ్చేసి 100, కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్, సేమ్ 250 అయ్యాయి మాకు. ఇక్కడైతే లోపలికి వచ్చేసాక కొద్దిగా ఎండ్ అయితే ఈవినింగ్ వచ్చింది, అప్పుడు కొద్దిగా ఓకే అనుకున్నాము. ఆ తర్వాత ఇదంతా కూడా మంచిగా తిరిగాము. ఇదంతా గవర్నమెంట్ది. నేను ఫస్ట్ చెప్పింది ప్రైవేట్ది కావచ్చు, మేబీ నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. అది బాగుంది, ఇది బాగుంది. ఇదేంటంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లలతోని, కాబట్టి కొద్దిగా అంటే అలసిపోలేదు పిల్లలు అనుకుంటే మీరు చాలా మంచిగా తిరగొచ్చు. మేమైతే మంచిగా తిరిగేసాము అన్ని. ఇక్కడ ఏంటంటే ఇదైతే రోజ్ గార్డెన్. ఇలాంటి గార్డెన్స్ చాలానే ఉంటాయి. మీరు వెళ్ళిన సీజన్ బట్టి ఫ్లవర్స్ ఉంటాయా లేదా అనేది ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే గ్లాస్ హౌస్. ఫ్లవర్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలోనే చాలా మంది బిజీగా ఉన్నారు. చాలా పెద్దగా ఉంది. నా దగ్గర చెప్పాను కదా, ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఫుల్ గా వీడియో అయితే తీయలేదు. మేమైతే ఇది ఫినిష్ చేసేసుకొని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము. ఆ రిటర్న్ అయ్యే గ్యాప్ లో మేము లొకేషన్ పెట్టుకున్నాము, బట్ అది గూగుల్ అనేది సపోర్ట్ చేయలేదు. లొకేషన్ కరెక్ట్ గా రాలేదు, ఎక్కడికో తీసుకెళ్లిపోయింది మొత్తం. అసలు ఏంటంటే ఇదంతా ఘాట్ రోడ్, హెవీ వెహికల్స్, అసలు మన వెహికల్స్ అనేవి పనిచేయవు. అంటే తెలియని ప్లేస్ కదా, సో అందులోకి మనకు గూగుల్ మ్యాప్ పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లం లేదు, మాకు అసలు రాలేదు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయాము. సో ఫైనల్గా అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే డే 1 మేము తీసిన వ్లాగ్. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి అయితే ఈ వీడియో చేశాను. ఎవరికైనా యూజ్ అవుతే ప్లీజ్ కమెంట్ చేయండి. అలానే ఇందులో మీకు ఏమన్నా ఇంకా కావాలి అంటే కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.